హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరీంనగర్లో వెలుగు చూసిన ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణ వెనుక ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో చెప్పే సంఘటన ఇది. అసలు ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు ఎంత దూరం వెళ్తాయి, అవి మన జీవితాలను ఎలా తలకిందులు చేస్తాయో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్లో నివాసం ఉంటున్న ఒక దంపతులు చేసిన ఘోరం ఇప్పుడు సంచలనంగా మారింది. మంచిర్యాల జిల్లాకు చెందిన వీరు గత 5 ఏళ్లుగా కరీంనగర్లోని ఆరపల్లిలో ఉంటున్నారు. భర్త గ్రానైట్ మరియు ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ చేసేవాడు. భార్య ఏమో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేది. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈజీగా డబ్బు సంపాదించడానికి ఈ దంపతులు ఎంచుకున్న మార్గం అత్యంత హేయమైనది. అదే హనీ ట్రాప్. వీరి ప్లాన్ ఏంటంటే, ఆ మహిళ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ తన అర్ధనగ్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దాదాపు ఆమెకు 12,000 మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫోటోలు చూసి ఆకర్షులైన వారిని మెల్లగా తన వలపు వలలోకి లాగేది. ఎవరైతే తన మాయలో పడతారో వారి డబ్బులు తీసుకొని వారితో ఏకాంతంగా గడిపేది. ఇక్కడే అసలు తిష్టు ఉంది. ఆమె వేరే వ్యక్తులతో ఏకాంతంగా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎవరూ కాదు, స్వయంగా ఆమె భర్తే గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఇద్దరు కలిసి బాధితులను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించేవారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు వారు అడిగినంత ముట్టజెప్పేవారు. ఇలా వీరి వలలో చిక్కుకున్న వారిలో సామాన్యులే కాదు, పెద్ద పెద్ద వ్యాపారులు, డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్, యువకులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందితో ఆమె సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఇలా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బుతో ఏకంగా 65 లక్షల విలువైన ఫ్లాట్, 10 లక్షల విలువైన కారు, ఖరీదైన ఫర్నిచర్ కూడా కొనుగోలు చేశారంటే వీరు ఏ రేంజ్లో దందా నడిపారో అర్థం చేసుకోవచ్చు. కానీ పాపం పండినట్లే వీరి ఆగడాలకు చెక్ పడింది. కరీంనగర్కి చెందిన ఒక వ్యక్తి వీరితో పరిచయం పెంచుకున్నాడు. అతని దగ్గర నుంచి విడుదల వారీగా దాదాపు 14 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరికి అతని దగ్గర డబ్బులు అయిపోవడంతో ఈ దంపతులు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు అతను. కానీ ఆశ చావని ఆ దంపతులు అతనికి ఫోన్ చేసి మరో 5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే నగ్న వీడియోలు బయట పెడతామని, చంపేస్తామని బెదిరించారు. గత్యంతరం లేక ఆ బాధితుడు కరీంనగర్ శ్రీపురం కాలనీ దగ్గర 1 లక్ష రూపాయలు ఇచ్చి మిగతావి తర్వాత ఇస్తారని బతిమాలాడు. అయినా వారు వినకపోవడంతో ధైర్యం చేసి బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కరీంనగర్ రూరల్ పోలీసులు పక్కా ప్లాన్తో ఆ దంపతులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కారు, వీడియోలు తీసిన ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. సో ఫ్రెండ్స్, చూశారుగా, సోషల్ మీడియాలో కనిపించే రంగుల వెనుక ఇలాంటి చీకటి కోణాలు కూడా ఉంటాయి. అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు, స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.